మీరు ఏం మాట్లాడుతున్నారండి? ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఏం సంక్షేమ పథకాలు అవుతున్నాయి, ఏం డెవలప్ అయింది, ఏమైతుంది, ఏదన్నా సర్వనాశనం బట్టి కదా. మీరు అన్ని జర్నలిస్ట్, మీరు అన్ని తెలిసి కూడా మీరు పదే పదే మీరు రేవంత్ రెడ్డి అన్ని విధాలు అన్ని చేస్తారు. ఎక్కడ ఏం చేసిరు? ఏం చెప్తారండి? అంటే ఏం చేస్తలేడండి ఇక్కడ? ఏం చేశారు చెప్పండి. చెప్తున్నాం కదా. ఏం చెప్తున్నారు మీరు? మీరేమన్నా రేవంత్ రెడ్డి తోటే మన డబ్బులు గిట్ట తీసుకొని గిట్ట మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా? నేను సూటిగా అడుగుతున్నానండి మిమ్మల్ని. ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. ప్రజలకు అవి చేస్తానని 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలే. మొన్న బస్ భవన్కి మేము వెళ్ళాము. బస్ భవన్కి అంటే ఆర్టీసీ ప్రాపర్టీస్లు అమ్ముతున్నాడు. మరి ఇప్పుడు ఆడవాళ్ళ మీదనేమో ఫ్రీ బస్ ఇచ్చి మళ్ళీ అదే ఇంట్లో నుంచి మీరు డబల్ తీసుకుంటున్నారంటే డబల్ ధమాకా పెట్టి మన దీపావళి ఆఫర్ పెట్టినట్టుగా మీరు భర్తల మీద తీసుకుంటాం. మగవాళ్ళకి ఎందుకు టికెట్ పెడుతున్నారు? కోటి నుంచి అఫ్జల్గంజ్కి వెళ్ళడానికి 50 రూపాయలు ఛార్జెస్ అయితే సామాన్య కుటుంబాలు ఏం కావాలండి? అది చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు. ఏం చేసిరు? ఏం చేసిరు? ఆయన ఇప్పటిదాకా ఏ పథకం కరెక్ట్ చేసిండు? అన్ని అబద్ధాలు హామీలు చెప్పి మనిషిని సర్వనాశనం పెట్టుకొని ప్రతి ఒక్కరితో ఉసురు తీసుకుంటున్నాను. అంటే తెలంగాణ ప్రజల మీదే మన కక్ష కట్టుకొని ఈ విధంగా రాజకీయం నడపడానికి వచ్చావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను ఒక మూటిగా చెప్తున్నాను. ఏ విధంగా ఏ రోజు ఏదైనా మా తెలంగాణ ప్రజలకు అందరి పక్షపాతాన ప్రతి ఒక్కరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము ఉంటాము. మళ్ళీ మేము కాంగ్రెస్ నడిబొడ్డున బొందబెట్టి సమాధి చేసేంత వరకు మేము ఇదే కంకణం కడతాం.